కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్స్ నార్మల్ క్రియేటిన్ 0.8 నుంచి 1.3 వరకు. సో 1.5 కన్నా ఎక్కువ ఉంటే కిడ్నీ జబ్బు ఉన్నట్టు లెక్క. సో కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్స్ నొప్పి మాత్రలు అన్ని వాడచ్చా అని అడుగుతారు. మోకాలు నొప్పి ఉందండి, నడుము నొప్పి ఉందండి, వీపు నొప్పి ఉందండి, మెడ నొప్పి ఉందండి, సో మాత్రలు ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, నిముల్సైడ్, బ్రూఫిన్ ఇలాంటి టాబ్లెట్లన్నీ మింగొచ్చా అని అడుగుతారు. ఆర్ఎంపీ దగ్గర ఇంజెక్షన్ చేసుకోవచ్చా అని అడుగుతారు. సూది మందులు తీసుకోవచ్చా అని అడుగుతారు. ఇవన్నీ చేస్తే మీ కిడ్నీలు వెంటనే డ్యామేజ్ అయ్యి డయాలసిస్ స్టేజ్ కి వచ్చేస్తారు. కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్స్ 1.5 కన్నా క్రియాటిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ నొప్పి మాత్రలు వాడటానికి అనర్హం అనమాట. అవి తీసుకోకూడదు. నొప్పులు ఉన్న పేషెంట్స్ అల్ట్రాసెంటర్ అండ్ ట్రమడాల్ అనే టాబ్లెట్ మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని మందిలో ఫ్లూబిట్రిన్, పారాసెటమాల్ కాంబినేషన్ కూడా వాడచ్చు. ఈ 2 మాత్రలతో తప్ప ఇంక ఏ మాత్రతో కూడా కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ నొప్పి మాత్రలుగా వాడటానికి కుదరదు. సో దయించి నొప్పి మాత్రలు ఎక్కువ వాడి, నాటు మందులు వాడి, ఆయుర్వేదిక మందులు వాడి మోకాళ్ళ నొప్పికి, కీళ్ళ నొప్పులకి కిడ్నీ జబ్బు బారిన పడకూడదని నా మనవి.